This conference will now be recorded. Good morning to all of you. Nina కనపడలేదు ఇది. Good morning, ఆన్ sir. చేయమని చెప్పాను. పవన్ కళ్యాణ్. Good morning, sir. గుడ్ మార్నింగ్. ఏం సమాచారం, అంతా బాగున్నారుగా? Yes, sir. క్లాసులు ఎక్కువైపోయినాయి, నీరసంగా చెప్తారా ఏంటి? అనూష, ఏమాయ్? పూజిత, క్లాసులు ఎక్కువైపోయినాయి, నీరసంగా ఉన్నారేంటి? ఓకే, కాలేజ్ రీఓపెనింగ్ ఎప్పుడు సార్? ఏంటి కాలేజ్ రీఓపెనింగ్ ఎప్పుడు సార్? ఏంటి కాలేజ్ ఎప్పుడు రీఓపెన్ చేస్తారు సార్? ఆహా, ఓకే. ఇప్పుడు హౌ ఫార్ మై క్లాసెస్ ఆర్ యూస్ఫుల్? నిన్న క్లాస్ వల్ల ఉపయోగం ఉందా? నేను మళ్ళీ కనుక్కున్నాను. మేడం నేను చెప్పానని చెప్పింది, లావణ్య మేడం. అంటే క్లినిక్స్ లో అయ్యింది సార్. క్లినిక్స్ లోను థియరీలు అవటం వేరే. దిస్ ఈజ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. చెప్పాను కదా మీకు. ఇంకా దే విల్ నాట్ బి డిస్కస్ ఫర్దర్. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత వెంటనే ఇంక ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే టైంకి వస్తారు. బహుశా మీరు నెక్స్ట్ మంత్ వస్తారో, మరి జనవరిలో వస్తారో, వి డు నాట్ నో ఎగ్జాక్ట్లీ. దట్స్ వై ఐఎమ్ ప్రిపేరింగ్. మళ్ళీ ఈ షార్ట్ కేస్ అవుతానే ఎక్స్రేస్, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్లో మీకు పెట్టేటివి, తర్వాత ఇంకోటి ఏంది ఆపరేషన్స్, లాస్ట్లో లాంగ్ కేసెస్, ఒక 5 లాంగ్ కేసు టెస్ట్ కేసెస్. అది నా షెడ్యూల్. ఓకేనా? అండ్ టుడే తర్వాత ఇప్పుడు చెప్పాను కదా, హైడ్రోసీల్ అనగానే డయాగ్నోస్ ఎలా చెప్పాలి, 5 పాయింట్స్ మీరు ఎగ్జామినర్ అడిగిన వెంటనే చెప్పగలిగితే ఇట్ గివ్స్ ఎ వెరీ గుడ్ ఇంప్రెషన్. అర్థమైనా? అప్పుడు మీకు 80%, 75%, 85% అట్లా వేసే అవకాశం ఉంటుంది. దట్స్ వై ఐఎమ్ మేకింగ్ థరో విత్ దిస్ సింపుల్ థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ కేసెస్ 25 కనుకో, మామూలుగా 15, 16 అట్టే వేస్తారు. ఇఫ్ యూ ఆన్సర్ ఎఫెక్టివ్లీ, ఇప్పుడు హౌ డు యూ సే ఇట్ ఈస్ లైపోమా అనగానే టగటగ 5 పాయింట్లు కానీ చెప్పారంటే యూ విల్ గెట్ ఇంప్రెషన్. అట్లా అల్సర్ తర్వాత ఒక స్వెల్లింగ్, ఒక అల్సర్ పెట్టానుకో, అల్సర్ 5 పాయింట్లు చెప్పారనుకోండి, దెన్ యూ విల్ గెట్. అప్పుడు మేము వీ కెన్ కమాండ్ ది ఎక్స్టర్నల్ 20 వేయించారు, 25 కనేసి. ఓకే, సో దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ మై సెల్ఫ్ ప్రెజెంటింగ్, గివింగ్ దీస్ ప్రెజెంటేషన్స్. సో లైపోమా అంటే మీ అందరికీ తెలిసిందే. లైపోమా ఇస్ ద జనరల్ టర్మ్. ఎగ్జామినేషన్లో విచ్ లైపోమా ఇస్ కెప్ట్ ఫ్రీక్వెంట్లీ? ఇది తమాషగా ఉంది కదా. దిస్ ఈజ్ లైపోమా బికాస్ ది హ్యూజ్ సైజ్ and the laxity of the skin at the neck is drawn down as though it is having a peduncle. This is not peduncle actually. This is not. This is skin has sagged down. Just a photograph. Anyway, what is the commonest? What is the plane of this lipoma? Can anybody tell? This lipoma. Can anybody tell what is the plane of this? మీరు చెప్పాలి. డెఫినేషన్ అంటే బెనైన్ ట్యూమర్ అరైజింగ్ ఫ్రమ్ మెచ్యూర్ ఫ్యాట్ సెల్స్. వాట్ ఈస్ లైపోమా అని అడిగితే ఇది చెప్పాలి. అండ్ యూజువల్లీ ఇట్ ఈస్ వెల్ ఎన్క్యాప్సులేటెడ్ ట్యూమర్. ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ ట్యూమర్ ఆర్ యూబిక్విటస్ ట్యూమర్. ఈ నెవర్ ఇన్ బ్రెయిన్, ఐలిడ్, పెనిస్ అండ్ స్క్రోటమ్ అంటారు. ఇది కరెక్టేనా? నాకు తెలిసినంత బ్రెయిన్ ఒకటే. ఈ ఐలిడ్, పెనిస్, స్క్రోటంలో ఎందుకు రాదు లైపోమా? బికాస్ దెర్ ఇస్ సబ్క్యూటేనియస్ టిష్యూ ఇస్ దేర్. ఈ ఒక పాయింట్ మాత్రం వెరిఫై చేయండి పవన్. పవన్, ఐలిడ్, పెనిస్, స్క్రోటం అనేది ఏ బుక్ లో ఇచ్చారో అది నాకు, నేను పొద్దున రివ్యూ చేసేటప్పుడు చూశాను ఇది. బట్ ఇట్ ఈస్ నాట్ నెవర్, బట్ సమ్ పీపుల్ సే ఈవెన్ ఇన్ బ్రెయిన్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ లైపోమా కెన్ అక్కర్ అంటున్నారు. బట్ ఈవెన్ ఇఫ్ యూ సే బ్రెయిన్ లో రాదు అంటే నథింగ్ విల్ హ్యాపెన్. బట్ ఐలిడ్, పెనిస్ ఇవన్నీ చూడండి. ఈ పాయింట్ మాత్రం చూడండి. ఓకే, పెథోఫిజియాలజీ ఇవన్నీ అనవసరం అనుకుంటా. బట్
చదివితే ఇంకా మంచిది. లైపోమాస్ డిఫర్ బయోకెమికల్లీ ఫ్రమ్ నార్మల్ ఫ్యాట్. నార్మల్ ఫ్యాట్ కి లైపోమాకి డిఫరెన్స్ ఏంది? ఇంక్రీజ్ ఇన్ లెవెల్స్ ఆఫ్ లైపోప్రోటీన్ లైపేజ్ ఉంటుందట. లైపోప్రోటీన్ లైపేజ్ అండ్ బై ది ప్రెసెన్స్ ఆఫ్ లార్జ్ నంబర్ ఆఫ్ ప్రికర్సార్ సెల్స్. ప్రికర్సార్ సెల్స్ అంటే లైపోబ్లాస్ట్ సెల్స్ అటువంటి ఏమైనా ఉంటాయి. ఈ కొత్త పాయింట్లు. అప్రాక్సిమేట్లీ 60% ఆఫ్ సాలిటరీ క్యూటేనియస్ లైపోమాస్ డిస్ప్లే clonal alterations. The most common alteration was break point and the bands of 12 to 15. ఏంటిది 12Q 13 15 అంటే ఏంటి? ఇవన్నీ ఏంటి తెలుసా? 12Q అంటే ఏంటి? వెరీ గుడ్. క్రోమోజోమ్ లో క్యూ లింబ్ కదా, P అండ్ Q ఉంటాయి. క్యూలో ఇవి ట్రాన్స్లోకేషన్ నంబర్స్, అంటే 13 లో ఉండేది 15 లోకి, 15 లో ఇది క్లోనల్ ఆల్టరేషన్స్. ఇట్లా ఆల్టరేషన్స్ ఏమైనా ఉండొచ్చు అని ఇది ఇచ్చాడు. ఇది కూడా కొత్తదే పాయింట్. అండ్ క్యారియర్ టైప్ ఆపరేషన్స్ ఆల్సో బీ నోటెడ్ 6P అండ్ 13Q. 12Q లో ఉన్నాయి, 6P and 13Q లో. Multiple lipomas do not display these alterations. Only solitary cutaneous lipomas లోనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి 12Q 13Q 6P. ఓకే, this is very irregular lipoma, though well capsulated. So the entire lipoma is capsulated. The entire lipoma is capsulated. Okay, but with irregular projections, and you can see the lobularity. So that is characteristic of lipoma, lobularity. Of course, these are mature fat cells, microscopy. ఎందుకంటే లైపోమా స్పెసిమెన్ కూడా ఉంది మీకు. అండ్ కామన్ సైజ్ ఆర్ నేప్ ఆఫ్ ది నెక్, షోల్డర్, బ్యాక్, గ్లూటియల్ రీజన్, రెట్రోపెరిటోనియం అండ్ లిమ్స్. ఇది ఒకటి కంపల్సరీగా అడుగుతారు. వాట్ ఆర్ ది వేరియస్ ప్లేన్స్ తెలుసుగా. అండ్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ ది కామనెస్ట్ ఈస్ సబ్క్యూటేనియస్. సో ఎగ్జామినేషన్లో మీకు లైపోమా పెట్టినప్పుడు లైపోమా అని చెప్పకండి, సబ్క్యూటేనియస్ లైపోమా. మీకు జనరల్గా సబ్క్యూటేనియస్ లైపోమానే పెడతారు. సబ్క్యూటేనియస్ లైపోమా ఫర్ ది నేప్ ఆఫ్ ది నెక్, లేకపోతే బ్యాక్, లేకపోతే రైట్ ఫోర్ ఆర్మ్, లెఫ్ట్ ఫోర్ ఆర్మ్, వేర్ ఎవర్ ఇట్ ఈస్, సబ్క్యూటేనియస్ లైపోమా అని చెప్పాలి. ఓకే, ఇట్ విల్ ఫెచ్ యూ ఎ లాట్. అది కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రామస్కులర్, దట్ ఈస్ డిఫరెంట్. ఇంట్రామస్కులర్ అయితే ఇంట్రామస్కులర్ లైపోమా, అది యాంటీ అబ్డామినల్ వాల్ ఆర్ రైట్ ఆర్మ్, సంథింగ్ లైక్ దట్. సో ది మోస్ట్ కామన్ ఈస్ సబ్క్యూటేనియస్ లైపోమా. సో డిపెండింగ్ ఆన్ దట్ ప్లేన్, లైపోమా అంటే జనరల్గా 99% సబ్క్యూటేనియస్ లైపోమా, బికాస్ దట్ ఈస్ ది మోస్ట్ కామన్. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యూబిక్విటస్ ఆర్ యూనివర్సల్ ట్యూమర్. సో ఎగ్జామినేషన్లో కూడా సబ్క్యూటేనియస్ లైపోమా చెప్పాలి. తర్వాత సాలిటరీ lipomas, they are more common. Most solitary lipomas are superficial and small. Solitary lipomas may develop with weight gain, but usually do not shrink after weight loss. This is a benign process కాబట్టి, అంటే fatty people sometimes they may develop lipomas, but they may not shrink after weight loss అని ఇచ్చాడు. They will not shrink usually. And diffuse congenital lipomatosis, diffuse purely demarcated lipomas, ఇది మీరు చదవండి అర్థమైపోద్ది. అండ్ అంటే ఏమని, lipomas can be solitary or multiple or well encapsulated or diffuse, అది ఇక్కడ అర్థం. సో ఇదొక క్లాసిఫికేషన్, solitary, multiple అండ్ క్యాప్సులేటెడ్, డిఫ్యూజ్. ఓకే, తర్వాత ఇంకోటి డిపెండింగ్ ఆన్ ది ప్లేన్, అనటామికల్ ప్లేన్స్ బట్టి. సో ఇవన్నీ కూడా ఏదో టైంలో ఎవరొకళ్ళు అడుగుతూనే ఉంటారు. సో దిస్ ఇస్ ది క్లాసికల్ సైట్ ఆఫ్ ది లైపోమా, సబ్క్యూటేనియస్ లైపోమా. ఓకే, కమింగ్ టు ది ఎగ్జామినేషన్ పాయింట్. ఇది లైపోమా పెట్టారు, మీకు తెలుసు. లైపోమా యూ హావ్ సీన్ మెనీ కేసెస్ అండ్ యూ హావ్ రెడ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. హౌ డు యూ సే ఇట్ ఈస్ లైపోమా? ఐ ఆల్వేస్ వాంట్ 5 points. Sandeep, Chapo, how do you say it is lipoma? Tell me 5 points. It is a subcutaneous lipoma. Definitely it is a subcutaneous lipoma.
subcutaneous lipoma at the back. అవును, నువ్వు చెప్పగలవు 5 పాయింట్లు. హౌ డు యూ సే ఇట్ ఇస్ లైపోమా? కొన్ని పాజిటివ్ చెప్పాలి, కొన్ని నెగటివ్ చెప్పాలి. ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఈస్ ద సైట్ ఫర్ ఎనీ స్వెల్లింగ్. న్యూరోఫైబ్రోమా రావచ్చు, సబేస్ సిస్ట్ రావచ్చు, డెర్మాయిడ్ రాదు. డెర్మాయిడ్ అయితే మిడ్ లైన్ లోనే వస్తుంది, డెర్మాయిడ్ రాదు. న్యూరోఫైబ్రోమా రావచ్చు, సబేస్ సిస్ట్ రావచ్చు. సో వాట్ ఆర్ ది 5 క్లాసికల్ సైన్స్ అండ్ సైన్స్ ఫర్ lipoma to say it is lipoma? Number 1, yes. దానికంటే ముందు ఎప్పుడు ఇన్స్పెక్టరీ ఫైండింగ్. స్లిప్ సైన్ పాజిటివ్, ఓకే. ఇన్స్పెక్టరీ ఫైండింగ్ ఏముంటుంది? అండ్ క్లాసికల్లీ లాబ్యులేటెడ్ సర్ఫేస్ ఉంటుంది. ది క్లాసికల్ సబ్క్యూటేనియస్ లైపోమా విల్ హ్యావ్ లాబ్యులేటెడ్ సర్ఫేస్. ఇక్కడ స్మూత్ ఉంది, బట్ క్లాసికల్ లైపోమా విల్ హ్యావ్ లాబ్యులేటెడ్ సర్ఫేస్. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ దెర్ ఇస్ నో పంక్టమ్. ఇన్స్పెక్షన్ లో నో పంక్టమ్, lobulated surface. On palpation, skin is pinchable. What is the consistency of the lipoma? Soft in consistency, but not fluctuant. And if at all there is any fluctuation, there will be, that is called pseudo fluctuation. And mobility, freely mobile, that is slip sign. Okay, అయిపోయినాయి 5 పాయింట్లు. లాబ్యులేటెడ్ సర్ఫేస్, నో పంక్టమ్, స్కిన్ ఈస్ పించబుల్, ఫ్రీలీ మొబైల్ విత్ స్లిప్ సైన్ అండ్ సూడో ఫ్లక్చుయేషన్. ఓకే, అండ్ ఇంకేమన్నా ఉంటే దేర్ ఇస్ నో అండర్లయింగ్, ఐ మీన్ వాట్ ఈస్ దట్, ఫిక్సిటీ టు ది అండర్లయింగ్ స్ట్రక్చర్స్. Fixed to the underlying structures అన్నారంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ ది సబ్క్యూటేనియస్ ప్లేన్ అనేసి. ఓకే, సో ఇట్లా పాయింట్ టకటక చెప్పాలి. హౌ డు యూ సే ఇది లైపోమా మీరు చెప్తారు, సబ్క్యూటేనియస్ లైపోమా అని చెప్తారు డయాగ్నోస్. అప్పుడు మీరు హౌ డు యూ సే సార్ దేర్ ఇస్ నో పంక్టమ్ సార్, స్కిన్ ఈస్ పించబుల్ అండ్ స్లిప్ సైన్ ఈస్ పాజిటివ్ అండ్ సూడో ఫ్లక్చుయేషన్ ఈస్ ప్రెసెంట్. ఓకే, అండ్ నాట్ ఫిక్స్డ్ టు ది అండర్లయింగ్ స్ట్రక్చర్స్. సో ఇట్ ఈస్ ఏ సబ్క్యూటేనియస్ లైపోమా, లాబ్యులేటెడ్ సర్ఫేస్ ఈస్ ప్రెసెంట్. టక 5 పాయింట్లు చెప్పేశారు, రైట్? దిస్ ఈస్ సబ్క్యూటేనియస్, దిస్ ఈస్ మల్టిపుల్. Subcutaneous but multiple. See, multiple lipomata is present. Okay, and multiple lipomata with pain is known as Derkham's disease. Multiple lipomata without pain is multiple lipomata, simple multiple lipomata, subcutaneous multiple lipomata. If they are associated with pain, that is called adiposa dolorosa, that is called Derkham's disease. Subcutaneous multiple lipomata with pain is called Derkham's disease. Given examination point. So this is a diffuse lipoma. You see, lipoma of diffuse nature, starting from the neck to the chin, almost encircling. Diffuse lipoma. So, it well can encapsulated, solitary or diffuse. వీటిలో క్యాప్సూల్ అంత పెద్ద క్లియర్ గా ఉండదు. ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సూడోపోడియా లాగా ప్రొజెక్షన్స్ లాగా ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ a diffuse lipoma. Of course, this is interosseous subperiosteal. అన్ని అడుగుతారు కదా, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. Subperiosteal. This is my interesting point. This is submucous lipoma. So lipomas can be submucous. మనకేంటి సర్జికల్ గా ఇంపార్టెంట్ ఏంటి? వాట్ ఆర్ ది కామన్ సైట్స్ ఫర్ submucous lipomas? Intestine, leading to intussusception. Very good. Lead to intussusception. Subcutaneous lipoma of the small intestine will may lead to intussusception. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైట్? అండ్ సపోజ్ subcutaneous lipoma in the stomach, in the region of pylorus. A subcutaneous lipoma in the stomach, in the region of pylorus ఉందనుకోండి, it may cause gastric outlet obstruction. Though rare, it can cause. Okay, so chronic gastric outlet obstruction can occur.
But classical subcutaneous submucous lipomas are common in intestines, which will give rise to intercession. ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు. And this is intramuscular lipoma. Suppose there is intramuscular lipoma. What is the treatment? See, this is the muscle. There is erector spine అనుకుంటా బహుశా. ఈ spine కదా, ఇది posterior. ఈ erector spine లో on this side there is a lipoma. What is the treatment of intramuscular lipoma? What is the treatment of subcutaneous lipoma? Excision. Yes, excision biopsy అని చెప్పండి always. Better to say excision biopsy, excision and biopsy అని చెప్పండి. Likewise, what is the treatment of this intramuscular lipoma? Simple. Wherever there is a lipoma, treatment is Excision biopsy. excision. Muscle fiber, artery forces, muscle fibers అన్ని ఇట్లా స్ప్లిట్ చేసేసి లైపోమాని ఎక్సైజ్ చేస్తారు. ఓకే, సో వేర్ ఎవర్ దేర్ ఇస్ లైపోమా, రెట్రోపెరిటోనియం లో ఉన్న, ఈవెన్ సబ్మ్యూకస్ లైపోమా అది ఇంటెస్టైన్ లో ఉన్న, దర్ ఆల్ టు బి ఎక్సైజ్డ్. ఓకే, సో ఈవెన్ రెట్రోపెరిటోనియం లైపోమా కూడా ట్రీట్మెంట్ ఎక్సిషన్ ఆఫ్ దట్ లైపోమా ఇన్ ద రెట్రోపెరిటోనియం. సో ఇంట్రామస్కులర్ కూడా, ఇంట్రామస్కులర్ కానీ, సబ్ ఫేషియల్ కానీ, ఇంటర్మస్కులర్, వేర్ ఎవర్ దేర్ ఇస్ లైపోమా, ద ట్రీట్మెంట్ ఈస్ excision. If it is subcutaneous, it is a simple operation. If it is in a difficult places like this and very deep planes, the operation will be a little difficult. So this is extradural. Spine lo, spinal canal lo extradural lipoma. Okay. ఇదేంటిది intraglandular. So lipoma in the breast. See? So lipomas breast లో కూడా ఉంది కదా subcutaneous fat. Lipomas can occur in ఇక్కడ రావచ్చు, లివర్ లో రావచ్చు, ఇన్ ఎనీ ఆర్గన్. ఇందాక అనుకున్నా కదా intestines, pancreas, in any gland, lipoma, wherever there is fat except at the brain, it can occur anywhere. So it's called ubiquitous or universal tumor. So this is an example of intraglandular treatment. But what is the treatment of this? Simple. ఈ బ్రెస్ట్ మీద ఇక్కడ ఇన్సిషన్ ఇచ్చి ప్రెస్ చేసామంటే it will pop out, because it is a lipomas are generally well capsulated. Well capsulated. ఇది రిజిడ్ క్యాప్సూల్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. వెల్ క్యాప్సులేటెడ్ ఇది. ఓకే, తెలుసుకోండి. ఇంట్రామస్కులర్ అయినా, ఇంట్రాగ్లాండులర్ అయినా, సబ్మ్యూకస్ ఉన్నా, ఎక్కడున్నా కానీ ది ట్రీట్మెంట్ ఈజ్ ఎక్సిషన్. వాట్ ఆర్ ది కాంప్లికేషన్స్? ఈ కాంప్లికేషన్స్ ఆఫ్ లైపోమా అనగానే అందరూ ఫస్ట్ ఏం చెప్తున్నారంటే ఇన్ఫెక్షన్ చెప్తున్నారు. ఇన్ఫెక్షన్ ఆఫ్ లైపోమా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రేర్. ఎవరినన్నా అడగండి ఇన్ఫెక్షన్ అనే చెప్తారు. అదే సబేసిస్ సిస్ట్ పెట్టి కాంప్లికేషన్స్ అడిగితే ఇన్ఫెక్షన్ లాస్ట్లో చెప్తారు. సో ది కామన్ కాంప్లికేషన్ ఆఫ్ సబేసిస్ సిస్ట్ ఈజ్ ఇన్ఫెక్షన్, whereas the common complication of lipoma is not infection. అసలు లైపోమాతో కాంప్లికేషన్స్ చాలా తక్కువ. If at all they are present, they are compressive symptoms, myxomatous degeneration, calcification and sarcomatous change. Sarcomatous change. మన ఎగ్జామ్లో లైపోమా సార్కోమా అయితే ఏమవుతుందంటే లైపోసార్కోమా అని చెప్పినటువంటి మేధావి కూడా ఉన్నాడు. అందువల్ల నేను బాధపడ్డాను. మరి నేను తీసుకున్న క్లాసులన్నీ ఏమైపోయిందో ఏందో అబ్బాయి లైపోసార్కోమా అని చెప్పడం, లైపో చెప్పే కార్సినోమా సార్కోమా అంటే ఆగిపోయాడు. డిజనరేషన్ ఎస్పెషల్లీ ఇన్ ది రెట్రోపెరిటోనియల్ టైప్. గుర్తుపెట్టుకోండి, ఈ రెట్రోపెరిటోనియల్ లైపోమాస్లో ఈ మెక్సోమాటస్ అండ్ సార్కోమాటస్ డిజనరేషన్స్ ఉంటాయి. ఓకే, అండ్ calcifications can rarely occur in axilla, groin and buttock lipomas, and infection is extremely rare in lipomas. Okay, and compression symptoms depending on the location of the lipoma, it may cause, for example, in the చూసారు కదా extradural lipoma అనుకోండి, అక్కడ నుంచి వచ్చే nerve fiber మీద they may compress, or intraosseous or intramuscular or subperiosteal, they may hinder the movements. Likewise, okay, the calcification axilla, groin, buttocks lo undఅనుకో, it may not cause any problem, but definitely
అది హార్డ్ స్వెల్లింగ్ లాగా ఉంటుంది బికాజ్ క్యాల్సిఫికేషన్ ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. దెన్ ది ట్రీట్మెంట్ ఈస్ జస్ట్ ఎక్సైజ్. ఇది tethered to this midline mass of fatty tissue indicating a lipoma. బట్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం సస్పెక్ట్ చేయాలి? మెనింగోసిల్ కూడా ఇక్కడే, టెరటోమా, వెరీ గుడ్. మెనింగోసిల్ టెరటోమాలు కూడా ఇక్కడే కామన్. సో అప్పుడు మన టెస్ట్లు పించింగ్, స్కిన్ పించబిలిటీ, మొబిలిటీ, కన్సిస్టెన్సీ, ఫ్లక్చుయేషన్ ఇవన్నీ చూస్తాం. ఓకే, మెనింగోసిల్ అయితే ట్రాన్స్లూసెంట్ ఉంటుంది బికాజ్ ఇట్ కంటైన్స్ సిఎస్, క్లియర్ ఫ్లూయిడ్ ఉంటుంది. Translucency will be positive. By doing all this we can do. So these are the compression symptoms. Suppose there is a lipoma in the elbow, it may not compress, but it will cause disturbances to the movements. So those are all the indications for excision of the lipoma. So you can see the calcification. See, this is the lipoma with the calcification. Okay, and these are all rare complications, but they do occur. But then chapalsindi infection anta. See, this is the lipoma with infection. Idi chala rare. Don't say infection in case of a subcutaneous lipoma or any lipoma as the first complication. Rarely it gets infected. The complications are myxomatosis, saponification, very rarely, and sarcomatous change and compression symptoms depending on the location, and causing inconvenience to the movements depending on the, suppose it is in the intra-auricular subperiosteal, it will cause disturbances to the movements, and very rarely infection. Itla cheppali complications. Sebaceous cyst chepte first complication is Cox peculiar tumor, sebaceous harm cheppakodadu. Infection is the first commonest complication of sebaceous cyst, whereas for lipoma least complication is infection. Remember this point. And sarcomatous degeneration is the retroperitoneal tumor which has degenerated. And remember, sarcomatous degeneration of the lipomas, though rare, it can occur with the retroperitoneal tumors and lipomas in the lower part of the abdomen and thigh. Lower part of the abdomen and thigh lo vache lipomas plus retroperitoneal lipomas, they tend to turn into malignancy. That is sarcomatous degeneration. Sarcomatous change can occur. అంటే జనరల్ గా వచ్చే ఇప్పుడు nape of the neck, back, forearms, they are rare, but the lipomas in the peritoneum or lipomas in the lower part of the abdomen and upper thighs. Okay, lower part of the upper thighs and gluteal region, itla ee gaddal దగ్గర వచ్చేవి, they are more prone for sarcomatous change. Though rare, they are more prone when compared to the other things. ఇవన్నీ benign symmetric lipomatosis, Madelung disease. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి చాలు. Madelung disease అంటే multiple benign symmetric lipomatosis. That means multiple symmetric. Madelung described this condition. కొంచెం చెప్తే పర్వాలేదు. Madelung, Gardner's వీటన్నిటిలో కూడా lipomas కామన్ అన్నమాట. Lipomas of the head, neck, shoulders and proximal upper extremities characterize this condition. అంటే హెడ్, నెక్, షోల్డర్స్, ప్రాక్సిమల్ అంటే బైలేటరల్ గా ఉంటాయి. ఇదంతా బైలేటరల్ గా ఉంటే దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ Madelung's disease, where there will be multiple lipomata. Multiple lipomata అంటే Derkham's disease. అట్లా this is not Derkham's disease, this is Madelung's disease. Okay, and the patient history often includes excessive alcohol consumption or diabetes. Men are affected 4 times more. ఎందుకో మరి నాకు తెలియదు ఇది, బట్ Madelung's disease లో మల్టిపుల్ లైపోమటోసిస్ ఉంటాయని మాత్రం తెలుసు. మెన్ ఆర్ అఫెక్టెడ్, బట్ ఇన్ వాట్ ఆల్కహాల్, డయాబెటీస్ లో ఎందుకో నాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ ప్రాబ్లీ ఏ కోరిలేషన్. అండ్ అదర్ కండిషన్ అసోసియేటెడ్ విత్ Madelung disease include malignant tumors of the upper airways, hyperuricemia, obesity, renal tubular acidosis, peripheral neuropathy and liver disease. అది Madelung disease అంటే ఇవన్నీ. Malignant tumors are the areas, hyperuricemia, obesity, renal tubular, ఇవన్నీ ప్లస్ మల్టిపుల్
benign symmetric lipoma disease. So Madelung's disease is one. అట్లాంటి Cowden's disease పేరు విన్నారా? Cowden's disease మన బ్రెస్ట్ లో తర్వాత ఈ గ్యాస్ట్రోఇంటెస్టైన్ స్టమక్ కోలాన్ ఈ క్యాన్సర్స్ లో Cowden's disease. దాంట్లో కూడా నాట్ ఓన్లీ దీస్ మ్యాలిగ్నెన్సీస్ బట్ ఆల్సో ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ lipomas. No, sorry, that is sebaceous. That is sebaceous. Cowden's disease లో sebaceous కామన్, Torrey-Muir and Cowden's disease. సో ఇందులో వచ్చేసి Madelung's disease ఒకటే గుర్తుపెట్టుకోండి, లైపోమాస్, డర్కమ్స్ డిసీజ్ ఈ పేరు రెండు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫెమిలియల్ మల్టిపుల్ లైపోమెటోసిస్ ఆల్సో కెన్ అక్కర్ ఇఫ్ ఇట్ ఈస్ సీన్ ఇన్ ఫ్యామిలీస్. ఇవన్నీ కొత్త పాయింట్లు రేర్. A family history of multiple lipoma usually exists. An autosomal dominant mode of inheritance is formed. So familial ga రావచ్చు, syndromic Madelung's disease లాగా రావచ్చు, okay, or without all those things Durkheim's disease లాగా కూడా రావచ్చు. Just this example. Durkheim's disease is painful lipomas are the hallmark of this rare condition. తర్వాత కారణాలు ఏంటి? ఆల్కహాలిజం, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అండ్ డిప్రెషన్ కామన్లీ ఆర్ అసోసియేటెడ్ విత్ డర్కమ్స్ డిసీజ్. ఈ లైపోమాస్ లో ఇవి అసోసియేట్ అయితే దే విల్ ఫీల్ పెయిన్. ఓకే, డర్కమ్స్ డిసీజ్. ఇవి మొన్న ఎగ్జామ్స్ లో అడిగారు. మల్టిపుల్ సబ్క్యూటేనియస్ లైపోమాట, సింపుల్ మల్టిపుల్ లైపోమాట. ఇఫ్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ పెయిన్ యూ కాల్ దెమ్ యాజ్ డర్కమ్స్ డిసీజ్. And this is angiolipomas. That means, what is angiolipoma? That fat cells are mixed with blood vessels. Angio, micro vessels will be present. So neurolipoma, angiolipoma, myolipoma, fibrolipoma, all these things can happen with and what is this hibernoma? హైబర్నోమా ఇవన్నీ మొన్న అడిగారు కూడా, అంటే మొన్న కానీ రెగ్యులర్ బ్యాచ్లు అడిగారు. కొన్ని జస్ట్ ఫర్ అసలు పేర్లు విన్నారో లేదని చెప్పి అడుగుతారు. హైబర్నోమా ఆర్ ట్యూమర్స్ సాలిటరీ వెల్ సర్కమ్స్క్రైబ్డ్ nodules that are typically asymptomatic. They are located in the interscapular region, axilla, neck and mediastinum. Histologically, hibernomas are composed of embryonic brown lipoblasts. అర్థమైంది కదా? అవి మెచ్యూర్ లైపోమా అంటే మెచ్యూర్ ఫ్యాట్ సెల్స్. ఇందులో ఎంబ్రియానిక్ బ్రౌన్ లైపోబ్లాస్ట్ అంటే ప్రిమెచ్యూర్ సెల్స్ ఉంటాయి హైబర్నోమాలో. ఓకే, ఈ కొంచెం ఎందుకంటే అడిగారు హైబర్నోమా. సో ఇవి యాంజియోలైపోమా, ఫైబ్రోలైపోమా, మిక్స్డ్ లైపోమా మిక్స్డ్ విత్ అదర్ what is this mesenchymal tissue. So fibrous tissue, fat tissue. Neolipoma అంటే that blood vessels and lipoma tissue, nerve tissue and lipomatosis means multiple. Pseudolipoma అంటే lipoma like conditions. ఓకే, కొందరికి ఫ్యాట్ బాగా కొన్ని చోట్ల నాడ్యూల్స్ లాగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ లైపోమా. లైపోమా when do you call them? Only when they are having capsule. Subcutaneous lipoma 100% they are capsulated, freely mobile tumors. Okay, so pseudolipomas also can occur. Just for namesake you remember. So this is depending on the other mesenchymal tissues, angiolipoma, fibrolipoma, neolipoma. So దీన్ని బట్టి lipoma how can you classify? Solitary or multiple, painful or painless, తర్వాత capsulated or diffuse, and depending on the plane, submucous, subserous, subperiosteal and all those things. Intraosseous, extradural కూడా వస్తుంది బ్రెయిన్ లో, అంటే స్కల్ లో, నాట్ ఇన్ ద బ్రెయిన్. extradural lipoma is common. ఓకే, తర్వాత డిపెండింగ్ ఆన్ ది మిక్సింగ్ విత్ అదర్ mesenchymal tumors. And the signs are pseudo fluctuation, slip sign, lipoma arborescens. అంటే ఏంటి లైపోమా ఆర్బోరెసెన్స్ అంటే? దీనికి ప్రత్యేకంగా ఏం లేదు. లైపోమా ఆర్బోరెసెన్స్ అంటే ఉండాల్సిన దానికంటే స్కిన్ కొంచెం
గ్లిజరింగ్ గా ఉంటుంది అని అంతే. అండ్ దిస్ ఇస్ వెరీ రేర్ పెడంకులేటెడ్ లైపో. ఇందాక ఒక ఆమె నెక్ చూసాం కదా, లైపోమా ఈస్ సాగ్డ్. ఫస్ట్ స్లైడ్ చూసాం కదా, దట్ ఈస్ నాట్ పెడంకులేటెడ్. ఎందుకంటే పెడంకులేటెడ్ అంటే ఆ పెడంకుల్ వాస్కులర్ కోర్ ఉండాలి కదా, అది పెడంకులేటెడ్ బికాస్ ఆఫ్ ది వెయిట్ ది స్కిన్ హ్యాస్ బికమ్ వెరీ లాక్స్. కొందరు చెవులకి ఈ
సార్ ఆడియో వినిపించట్లేదు సార్. సార్ ఆడియో వినిపించట్లేదు సార్.